వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. అక్కినేని నాగ చైతన్య శోభితా ధూళిపాల వివాహ వేడుకకు ఇంకొద్ది కాలమే మిగిలి ఉంది. కొద్ది రోజులలో వీరిద్దరూ ఒకటి కాబోతున్నారు. వీరి వివాహం అతి కొద్ది మంది సన్నిహితులు, టాలీవుడ్, బాలీవుడ్ యాక్టర్ల మధ్య హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనుంది. ఇంతవరకు ఓకే, కానీ తాజాగా ఓ వార్త వైరల్ గా మారింది. ఈ జంట తమ పెళ్లి వేడుక స్ట్రీమింగ్ ను ఓటీటీకి అప్పగించాలని అనుకుంటున్నారట. ఇప్పటికే పెళ్లి వేడుకలు ఓటీటీ స్ట్రీమింగ్ కు ఇవ్వడం కామన్ అయిపోయింది. ఎంతో మంది టాప్ సెలబ్రిటీలు వారి పెళ్లి వేడుకను ప్రతి ఒక్కరూ చూసేలా డాక్యుమెంటరీ చేయించుకొని ఓటీటీ ప్లాట్ఫామ్స్ కు ఇచ్చేస్తున్నారు. ఈ సెలబ్రిటీల బాటలోనే ఇప్పుడు నాగ చైతన్య ఉన్నట్లు తెలుస్తోంది. పెళ్లి వేడుకను ఓటీటీకి ఇస్తే కోట్ల రూపాయలకు కొంటాయి. దీంతో ఈ విషయం పైన ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ డాక్యుమెంటరీ కాని చేస్తే నాగ చైతన్య కెరీర్, వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఇబ్బందులు, శోభితతో పరిచయం, ప్రేమ, పెళ్లి గురించి ఇందులో చూపిస్తారు. అలానే నాగ చైతన్య పర్సనల్ లైఫ్, ఆయన సినిమాల్లోకి రావడానికి కారణమేంటి, తనపై వచ్చిన వార్తలు, రూమర్స్, చేసిన సినిమాలు, ఇంచ్ టు ఇంచ్ అన్నీ కూడా ఈ డాక్యుమెంటరీలో తెలుస్తాయి. ఓటీటీకి వెడ్డింగ్ స్ట్రీమింగ్ ఇవ్వడం కొత్తేమీ కాదు. ఇటీవలే నయనతార పెళ్లి వేడుక స్ట్రీమింగ్ ను నెట్ఫ్లిక్స్ కొనింది. ప్రస్తుతం అది స్ట్రీమ్ అవుతోంది. ఇక కత్రినా కైఫ్, విక్కీ కౌశల్, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, దీపికా పడుకునే, రణ్వీర్ సింగ్, ఆలియా భట్, రణ్బీర్ కపూర్, ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ల పెళ్లి వేడుకల వీడియోలు అఫీషియల్ రైట్స్ పలు ఓటీటీ ప్లాట్ఫామ్స్కు దక్కాయి. అందువల్ల వీటికి కోట్ల రూపాయల ఆదాయం కూడా వచ్చింది. అలా వీరిలాగానే అక్కినేని నాగ చైతన్య కూడా తెలివిగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. తమ పెళ్లి వేడుకకు సంబంధించిన స్ట్రీమింగ్ ను నెట్ఫ్లిక్స్ కు ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకు గాను నెట్ఫ్లిక్స్ కూడా బాగానే ఆఫర్ చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈ విషయం పైన అక్కినేని ఫ్యామిలీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇన్ కేస్ ఇస్తే మాత్రం నెటిజన్లు ఎన్నో విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా నాగ చైతన్య, శోభితాల ప్రేమ గురించి. ఇక ఈ విషయం పైన పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. నయనతార బాటలోనే ఈ జంట కూడా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. నయనతార కూడా తన పెళ్లి వీడియోను డాక్యుమెంటరీ రూపంలో విడుదల చేశారు. నయనతార బియాండ్ ది ఫెయిర్ టేల్గా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి నాగ చైతన్య, శోభితాల పెళ్లి వేడుక ఓటీటీలో చూడాలని మీరు కూడా అనుకుంటున్నారా? కామెంట్స్లో తెలపండి.